నేటి కాలంలో అక్రమంగా డబ్బులు సంపాదించేవారు బాగా పెరిగిపోయారు. సామాన్యులకు మాయమాటలు చెప్పి తమ బుట్టలో వేసుకొని చివరకు నిండా ముంచేస్తున్నారు. ముఖ్యంగా యువత, గృహిణులు, నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో కొందరు కేటుగాళ్లు ఇన్వెస్ట్మెంట్ల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి జనాలను మోసం చేస్తున్నారు. అలానే మరికొందరు వివిధ ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి కోట్లు వచ్చాక బోర్డు తిప్పేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు అనేకం జరగగా తాజాగా హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో డీకేజెడ్ టెక్నాలజీ అనే పేరుతో మహమ్మద్ ఇక్బాల్ రాహిల్ అనే వ్యక్తులు ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని ఫుల్ ప్రచారం చేశారు. అలానే నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్టోర్స్ ద్వారా ఈ-కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామంటూ నిందితులు గట్టిగా ప్రచారం చేశారు. వారి మాటను నమ్మి చాలామంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. అలా సామాన్యుల నుంచి దాదాపు 500 కోట్ల వరకు సంస్థ నిర్వాహకులు వసూలు చేశారు. సంస్థ తొలి రోజుల్లో పెట్టుబడి పెట్టిన వారికి అధిక వడ్డీల రూపంలో నగదును నిర్వాహకులు చెల్లించారు. అలా కొన్ని నెలల పాటు ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రతి నెల వడ్డీలు చెల్లిస్తుండటంతో వేల మందితో అప్పటికే అందులో చేరిన వాళ్ళు పెట్టుబడులు పెట్టించారు. ఇలా ఆ సంస్థను పూర్తిగా నమ్మిన క్రమంలోనే పెట్టుబడి పెట్టిన వారికి నిర్వాహకులు గట్టి షాక్ ఇచ్చారు. గత 2 నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో కస్టమర్లకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే డీకేజెడ్ కంపెనీ నిర్వాహకులను వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలోనే సదరు కంపెనీ నిర్వాహకులు ఆఫీస్కు తాళం వేసి పరారయ్యారు. దీంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తరచూ జరుగుతుంటాయి. నిరుద్యోగులను సైతం ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారి నుంచి లక్షల రూపాయలను తీసుకుంటున్నారు. 2-3 నెలలు ఏదో ఒక జాబ్ ఇచ్చినట్లు వారిని నమ్మించి మరికొందరు చేరిన తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. ఇలా ఎంతోమంది నిరుద్యోగులు, సామాన్య ప్రజలు నిండా మోసపోతున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతూనే ఉన్నారు. అయినా ప్రజలు కేటగాళ్ల మాటలు నమ్మి వాళ్ళ వలలో చిక్కుకుంటున్నారు. మరి ఇలాంటి సంఘటనల నివారణకు చర్యలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.